జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 3వ శ్లోకము. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, నపుంసకుడిలాగా అధైర్యము చెందకు. ఈ దైన్యము, ఈ పిరికితనము నీకు తగినటువంటిది కాదు. అర్జున, మానసిక దౌర్బల్యం అనేటటువంటిది మహానీచమైనటువంటిది. కనుక ఆ మానసిక దౌర్బల్యాన్ని విడిచిపెట్టి కర్తవ్య ఆచరణ కోసమని సిద్ధం కా. నువ్వు శత్రువులను తప్పింపచేయగలిగినటువంటి గొప్పవాడివి, కనుక లే, యుద్ధం చెయ్యి అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం, మన కర్తవ్యాలను, మన బాధ్యతలను నిర్వహించకుండా చేసేటటువంటి పిరికితనాన్ని, భయాన్ని, మనోదౌర్బల్యాన్ని, బలహీనతలను ఎప్పటికప్పుడు అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉందాం. మన బాధ్యతలను, కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించేటటువంటి ప్రయత్నము నిరంతరము చేస్తూ ఉందాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ, నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే, నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, వామనుడిగా వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడయ్యాడు. ఆ త్రివిక్రముని యొక్క ఒక పాదము సత్యలోకాన్ని చేరింది. చతుర్ముఖ బ్రహ్మ ధాతు కమండలు జలం తత్ ఉరుక్రమస్య పాదావనేజన పవిత్రతయా. చతుర్ముఖ బ్రహ్మ తన కమండల జలముతో ఆ త్రివిక్రముని పాదపద్మాన్ని అభిషేకం చేశాడు. ఆ తర్వాత ఆ అభిషేక జలం ఆకాశగంగగా మారి శ్రీమన్నారాయణుని యొక్క పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి కీర్తిలాగా ఆ ఆకాశగంగ 3 లోకాలను పవిత్రము చేస్తూ ఉంది. ఇక ఆ తర్వాత బ్రహ్మాదయో లోకనాథః స్వనాథాయ సమాదృతాః. బ్రహ్మాది లోకపాలురందరూ పరమప్రభువైనటువంటి ఆ త్రివిక్రముని యొక్క శ్రీపాదాన్ని ఆరాధన చేశారు. సుగంధ పుష్పములను సమర్పించారు, చందనాదులను సమర్పించారు, ధూపదీపములను సమర్పించారు, అక్షతలతో అర్చించారు. ఆ దేవదేవుని యొక్క త్రివిక్రముని యొక్క మాహాత్మ్యాన్ని స్తోత్రము చేశారు. జయ జయధ్వానాలు చేశారు, నృత్యాలు చేస్తున్నారు, సంగీత వాద్యాలను వాయిస్తున్నారు, గీతాలాపన చేస్తూ ఉన్నారు, శంఖాలను పూరిస్తున్నారు, దుందుభులను మ్రోగిస్తున్నారు. ఆ రకంగా సర్వ విధాలుగా సకల ద్రవ్యాలతో బ్రహ్మాది లోకపాలురందరూ ఆ త్రివిక్రముని యొక్క శ్రీపాదమును ఆరాధన చేశారు. భల్లూకరాజైనటువంటి జాంబవంతుడు కూడా ఆ ఆరాధనలో పాల్గొన్నాడు. ఆ త్రివిక్రముని యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని జాంబవంతుడు దర్శించి తన భేరీ మ్రోగిస్తూ ఆ త్రివిక్రముని యొక్క దివ్యమైనటువంటి కీర్తిని నలుదెశల్లో అంతటా వ్యాపించేటట్టుగా కీర్తన చేశాడు. ఇక ఆ తర్వాత భగవానుడు త్రివిక్రముడు తన యొక్క రూపాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ వామన రూపముతో దర్శనమిచ్చాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు.
ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 3వ శ్లోకము. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.